గచ్చిబౌలిలో స్పెసిఫిక్గా చెప్పాలంటే గచ్చిబౌలిలో 400 ఎకర్స్ ల్యాండ్ ఆక్షన్ వేస్తున్నారు అనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అసలు ఆ 400 ఎకర్ ల్యాండ్ పార్సల్ గురించి ఇన్నాళ్ళు వినిపించకుండా సడన్ గా లైమ్ లైట్ లోకి రావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. బేసిక్ గా 1974లో గచ్చిబౌలి ఏరియాలో 2300 ఎకర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి అలాట్ చేశారు. ఆ 2300 ఎకర్స్ లోనే లాస్ట్ 30 years గా గవర్నమెంట్ ఐఐటి హైదరాబాద్ కి, గచ్చిబౌలి స్టేడియం కి, బస్సు డిపోకి, షూటింగ్ రేంజ్ కి, స్కూల్స్ కి అలాట్ చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇవన్నీ ఆపరేషనల్ గానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటితో ఎలాంటి ప్రాబ్లము లేదు. ప్రాబ్లం వచ్చిందంతా కూడా ఐఎంజీ భారత అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి 2003లో ఇచ్చిన 400 ఎకర్స్ తోనే. అక్కడ ఆ రోజు మార్కెట్ వాల్యూ 3 crore per ఎకర్ ఉన్నా కూడా ఎకర్ 50,000కే స్పోర్ట్స్ అకాడమీకి ఇచ్చేశారు. చిన్న కాంట్రవర్సీ ఏంటంటే ఆ ల్యాండ్ ఐఎంజీ కంపెనీకి అలాట్ చేసే ఒక 1 month ముందే ఐఎంజీ కంపెనీ రిజిస్టర్ అయింది. దాని తర్వాత 2006 వరకు అలాట్ చేయించుకున్న ల్యాండ్ లో ఎలాంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆ రోజు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ తిరిగి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ వేసింది. ఫైనల్ గా ఒక 20 years తర్వాత ఆ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ కి రావాలి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అందుకు ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆక్షన్ వేయడానికి రెడీ అయింది.